జిల్లాలో ఓ గ్రామానికి వెళ్లే దారి వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఎవరి కోసమో ఎదురు చూడకుండా వైకుంఠాపూర్ గ్రామవాసి సుఖరి చందు తన సొంత ఖర్చులతో రోడ్డును బాగు చేశారు. ఇక వంజర్ వానల్పాడు వెళ్లే రహదారి మొత్తం పాడైపోయి అధ్వానంగా తయారైంది. ఈ సమస్యను ప్రభుత్వం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదంటూ చందు వాపోయాడు. దీంతో తన సొంత ఖర్చులతో మొరం తెప్పించుకుని గుంతలు ఏర్పడ్డ చోట మొరం పోసి బాగు చేశాడు. ఇక పలువురు ఆయన్ని అభినందించారు. మాది వైకుంఠపూర్ విలేజ్ సారంపూర్ మండలం. ఇది వచ్చేసి 102 వానల్పాడు అని చెప్పేసి గత 12 సంవత్సరాల క్రితం రోడ్డు వేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో మంత్రి గారికి ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపితే ఇంత అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇప్పటి వరకు రోడ్డు గురించి ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టుకోకపోవడం వల్ల ముఖ్యంగా గొల్లమాడ, బురుగుపల్లి, తిమ్మాపూర్, తాండ్రధోని, కంకట వెళ్లే విద్యార్థులకు బస్సులకు కానీ చాలా ఇబ్బందికరమైంది. ఫ్రీ బస్సులో బస్సులో రద్దీ ఉండడం వల్ల బస్సులు కూడా చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాకాలం అయితే మరియు చుట్టుపక్కల మట్టి పెరిగిపోవడం వల్ల మధ్యలో నీళ్లు వెళ్ళకపోవడం వల్ల ఆ గుంతలోనే నీళ్ళు నిల్వ ఉంచి వెహికల్స్కి ఇబ్బందిగా ఉండడం వల్ల మొరం పోయించడం జరుగుతుంది. దయచేసి అధికారులు ఇక్కడైనా దృష్టి చాలించి ఈ 102 వానల్పాడు 4 కల్వర్ట్లు కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. దయచేసి ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని ఈ ఒక ప్యాచ్ వర్క్ కానీ లేకపోతే రోడ్ వర్క్ కానీ చేయించవలసింది. మనకు